ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకవైపు తన ప్రియుడు, మరోవైపు తన మాజీ పని మనిషి. ఒక పల్లెటూరి వెకేషన్ వీళ్ళ జీవితాలను ఇంత దారుణంగా మారుస్తుందని ఈ జంట అస్సలు ఊహించలేదు. తన ప్రియుడిని ఇంకొకరితో చూసిన ఆ ప్రియురాలు ఎందుకు మౌనంగా ఉంది? ఆ చిన్న ఇంట్లో నలుగురి మధ్య జరిగిన ఆ వింత రొమాన్స్ ఏంటి? ప్రేమ పేరుతో వీళ్ళు ఒకరినొకరు ఎలా మోసం చేసుకున్నారు? చివరి నిమిషం వరకు ఊహకందని మలుపులతో సాగే ఈ బోల్డ్ స్టోరీని అస్సలు మిస్ అవ్వకండి. మూవీ స్టార్టింగ్ లో ఒక నగరం చూపిస్తారు. ఆ నగరానికి చాలా దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో కథ మొదలవుతుంది. ఈ గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ప్రియా అనే యువతి తన ప్రియుడు రాహుల్తో కలిసి నివసిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరిపై ఒకరు విపరీతమైన వ్యామోహంతో ఉండేవాళ్ళు. ఇంట్లోనే ఉంటూ ఎప్పుడూ రొమాన్స్లో మునిగిపోయేవాళ్ళు. మరోవైపు నగరంలో నివసించి అజయ్, స్నేహ అనే జంటను కూడా మనకు చూపిస్తారు. వీళ్ళిద్దరికీ అప్పుడే నిశ్చితార్థం అవుతుంది. వీళ్ళు ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక వారం రోజుల పాటు సెలవులు దొరుకుతాయి. స్నేహకు ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలను చూడాలనే కోరిక ఉండటంతో అజయ్ ఆమెను తీసుకుని ప్రియా నివసించి ఆ గ్రామానికి బయలుదేరతాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వీళ్ళు ప్రియా ఇంటికి చేరుకుంటారు. ప్రియాను చూడగానే స్నేహ ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం ప్రియా వీళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండేది. అలా వాళ్ళిద్దరికీ పాత పరిచయం ఉంది. ప్రియా వాళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తుంది. ప్రియా ఇల్లు చాలా చిన్నదిగా ఉన్నా స్నేహకు మాత్రం ఆ ప్రశాంతత బాగా నచ్చుతుంది. నీ ఇల్లు చిన్నదైనా చాలా బాగుంది, నగరం హోరుకు దూరంగా ప్రశాంతంగా ఉంది అని స్నేహతో అంటుంది. అప్పుడే ప్రియా తన ప్రియుడు రాహుల్ని వాళ్ళకి పరిచయం చేస్తుంది. అయితే రాహుల్ ప్రవర్తన అజయ్, స్నేహలకు కాస్త వింతగా అనిపిస్తుంది. అందరూ చూస్తూ ఉండగానే అతను ప్రియాతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ శృంగార చేష్టలు చేస్తూ ఉంటాడు. ప్రియా అతన్ని వారించి స్నేహ దంపతులను వాళ్ళ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెబుతుంది. రాత్రి సమయంలో స్నేహ తన తల్లికి కాల్ చేయాలని చూస్తుంది. కానీ ఆ ఊరి వెలుపల ఉండటం వల్ల సిగ్నల్స్ అస్సలు అందవు. ఆ రాత్రి విపరీతమైన ఎండ, వేడి వల్ల అజయ్, స్నేహలకు నిద్ర పట్టదు. ఉక్కపోత భరించలేక ఇద్దరూ తమ బట్టలు విప్పేస్తారు. సరిగ్గా అదే సమయంలో పక్క గది నుండి ప్రియా, రాహుల్ల శృంగార శబ్దాలు వీళ్ళకి వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్న అజయ్, స్నేహ కూడా విపరీతమైన ఆవేశానికి లోనవుతారు. ఇక తట్టుకోలేక వాళ్ళిద్దరూ కూడా ఒకరితో ఒకరు దబిడిదిబిడి చేస్తారు. మరుసటి రోజు ఉదయం నలుగురు కలిసి కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ప్రియా ఆ రోజు చాలా ప్రత్యేకమైన వంటకాలు చేస్తుంది. అది చూసి స్నేహ చాలా ఆనందపడుతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో కూడా రాహుల్ తన చేతులతో ప్రియాకు తినిపిస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో ఆమెను ముద్దు పెట్టుకుంటూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అతని చేష్టలు చూసి అజయ్, స్నేహ ఆశ్చర్యపోతారు. అజయ్ కూడా రాహుల్ని అనుకరిస్తూ తన చేతులతో స్నేహకు తినిపించడం మొదలు పెడతాడు. స్నేహ కూడా ఎంతో సంతోషంగా తింటుంది. సరిగ్గా అదే సమయంలో స్నేహ గొంతులో ఏదో అడ్డం పడటంతో ఆమెకు దగ్గొస్తుంది. ప్రియా వెంటనే తన దగ్గరకు వెళ్లి గొంతులో చిక్కుకున్న దాన్ని తీసేస్తుంది. దాంతో స్నేహ కోలుకుంటుంది. టిఫిన్ పూర్తయ్యాక అజయ్ ఫోన్ సిగ్నల్ కోసం వెతుక్కుంటూ బాత్రూమ్ వైపు వెళ్తాడు. అప్పటికే ప్రియా లోపల స్నానం చేస్తూ ఉంటుంది. రాహుల్ కూడా లోపలికి వెళ్లి ఆమెను పట్టుకుని రొమాన్స్ మొదలు పెడతాడు. బయట నిలబడిన అజయ్కు వాళ్ళ శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. ఆ వేడి శబ్దాలు విన్న అజయ్ కూడా విపరీతమైన ఆవేశానికి లోనవుతాడు. అతను అక్కడే ఉండిపోయి తన చేతులతో తన కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోగా స్నేహ అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే అజయ్ వెంటనే సర్దుకుంటాడు. స్నేహ దృష్టి అంతా ఫోన్ సిగ్నల్ మీద ఉండటం వల్ల అజయ్ చేస్తున్న పనిని ఆమె గమనించదు. సిగ్నల్ ఏమైనా వచ్చిందా అని ఆమె అజయ్ను అడుగుతూ ఉండగానే ప్రియా, రాహుల్ బాత్రూమ్ నుండి బయటకొస్తారు. వాళ్ళిద్దరినీ అలా ఒక్కసారిగా చూడగానే స్నేహకు కాస్త వింతగా అనిపించినా వెంటనే సర్దుకుని వాళ్లతో మాట్లాడుతుంది. ఆ రాత్రి భోజనమయ్యాక అజయ్, స్నేహ కూర్చుని మాట్లాడుకుంటారు. అజయ్కు ఆ ఊరిలో అస్సలు మనసు పట్టదు. అందుకే తిరిగి వెళ్ళిపోదామని అంటాడు. కానీ మనం వచ్చి 7 రోజులే అయింది కదా, 6 రోజులు త్వరగానే గడిచిపోతాయని స్నేహ అతనికి నచ్చజెప్తుంది. స్నేహ మాట విన్న అజయ్ అక్కడ ఉండటానికి అంగీకరిస్తాడు. మరుసటి రోజు ఉదయం ప్రియా వంట చేస్తూ ఉంటే స్నేహ ఆమె దగ్గరికి వెళ్తుంది. స్నేహను చూడగానే ప్రియా ఆమెకు వంట నేర్పించడం మొదలు పెడుతుంది. ప్రియా వంట నేర్పిస్తూనే తన శరీరంతో స్నేహను తాకడం మొదలు పెడుతుంది. ప్రియా చేస్తున్న ఈ పనులు స్నేహలో కొత్త కోరికలను రేకెత్తిస్తాయి. మరోవైపు అజయ్, రాహుల్ టౌన్ నుండి సామాన్లు కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఉండగా దారిలో వాళ్ళకి అంజలి అనే అమ్మాయి కనిపిస్తుంది. అంజలి చూడగానే రాహుల్తో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అది చూసి అజయ్ షాక్ అవుతాడు. కానీ రాహుల్కి టైం లేకపోవడంతో ఆమెకు సర్ది చెప్పి అక్కడి నుండి పంపేస్తాడు. దారిలో అజయ్ మాట్లాడుతూ నువ్వు ప్రియాను మోసం చేయకూడదు అని రాహుల్కి చెప్తాడు. దానికి రాహుల్ నవ్వుతూ ప్రియాకు నా గురించి అంతా తెలుసు, తాను నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అని చెప్తాడు. కాసేపటి తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకుని తమ పార్ట్నర్స్ను కలుస్తారు. ఆ తర్వాత రాహుల్ తన పొలానికి వెళ్తూ ఉంటే అజయ్ కూడా పొలాన్ని చూడాలనే కుతూహలంతో అతనితో పాటు వెళ్తాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో రాహుల్ తన వింత బుద్ధితో అజయ్ను కూడా లోబర్చుకోవాలని చూస్తాడు. రాహుల్కి పిచ్చి కోరికలు ఎక్కువ. తన ఆకలి తీర్చుకోవడానికి అతను ఏదైనా చేస్తాడు.
ఆ రాత్రి అజయ్ రాహుల్ ప్రవర్తన వల్ల కాస్త అప్సెట్ అయి ఉంటాడు. అప్పుడు స్నేహ అతని దగ్గరకొచ్చి రొమాన్స్ మొదలు పెడుతుంది. అజయ్ ఆమెతో గడుపుతున్నా అతని కళ్లకు మాత్రం స్నేహ ప్లేస్లో రాహుల్నే కనిపిస్తూ ఉంటాడు. మరుసటి రోజంతా పనుల్లో గడిచిపోతుంది. రాత్రి ప్రియ అందరి కోసం స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేస్తుంది. భోజనానికి ముందు నలుగురు కలిసి మద్యం తాగుతారు. మత్తు నెత్తికెక్కగానే ప్రియ వెళ్లి స్నేహను ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది. అది చూసి రాహుల్ సంతోషిస్తాడు. అతను కూడా అజయ్ దగ్గరికి వెళ్లి మనం కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, నీకు ఎప్పుడూ లేనంత మజా ఇస్తాను అని ఊరిస్తాడు. దాంతో అజయ్ కూడా రాహుల్కి లొంగిపోతాడు. ఒకవైపు ఇద్దరు అమ్మాయిలు, మరోవైపు ఇద్దరు అబ్బాయిలు రొమాన్స్లో మునిగిపోతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం ప్రియ ఏదో పని మీద రాహుల్ని టౌన్కు వెళ్లమని చెప్తుంది. నిద్ర లేచిన అజయ్ కూడా రాహుల్తో పాటు వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రియ ఇంట్లో ఏదో వంటకం తయారు చేస్తూ ఉంటే స్నేహ ఆమెకు సహాయం చేయడానికి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ కూడా వాళ్ళ మధ్య రొమాంటిక్ వాతావరణం మొదలవుతుంది. టౌన్ నుండి తిరిగి వస్తూ ఉండగా దారిలో రాహుల్ ఒక చోట ఆగి అజయ్ని తన దగ్గరకు రమ్మంటాడు. మనం నిన్న రాత్రి సగం మజానే చేశాం, నీకు పూర్తి మజా కావాలంటే నేను రెడీ అని అజయ్ను ఊరిస్తాడు. దాంతో అజయ్ ఆలోచనలో పడతాడు. మరోవైపు ఇంట్లో స్నేహ తన మనసులోని అసలు నిజాన్ని ప్రియాకు చెప్తుంది. నువ్వు మా ఇంట్లో పని మనిషిగా ఉన్నప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో గడపటానికే ఊరు వెళ్తామని అబద్ధం చెప్పి అజయ్ను ఇక్కడికి రప్పించాను, నువ్వు నాతో నగరానికి వచ్చేయ్ అని స్నేహను అడుగుతుంది. కానీ ప్రియ అందుకు నిరాకరిస్తుంది. నేను నిన్ను ప్రేమించలేను, కేవలం నీతో సరదాగా గడపగలను అంతే, నాకు ఈ ఊరి జీవితమే ఇష్టం, అందుకే ఆ పని మానేసి ఇక్కడికి వచ్చేసానని చెప్తుంది. అంతేకాకుండా స్నేహను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది. ప్రియ నిర్ణయం విన్న స్నేహ వెళ్లే ముందు చివరిసారిగా ఆమెతో గడపాలని కోరుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ మళ్లీ రొమాన్స్లో మునిగిపోతారు. అటువైపు పొలంలో రాహుల్ కూడా అజయ్తో తన కోరికను తీర్చుకుంటాడు. ఆ రాత్రి అజయ్ సామాన్లు సర్దుకుంటూ ఉంటే స్నేహ పక్కనే దిగులుగా కూర్చునుంటుంది. ఆ రోజు జరిగిన విషయాల గురించి ఇద్దరు ఒకరికొకరు నిజం చెప్పేసుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారు కాబట్టి ఒకరినొకరు క్షమించుకుంటారు. మరుసటి రోజు ఉదయం ప్రియ రాహుల్ తమ పనుల్లో ఉండగా అజయ్ స్నేహ వాళ్ళకి వీడ్కోలు చెప్పి నగరం వైపు బయలుదేరతారు. కథ చివర్లో అజయ్ స్నేహ తిరిగి వెళ్తున్నా వాళ్ళ ముఖాల్లో ఆనందం మాత్రం ఉండదు. అయితే వాళ్ళిద్దరూ వెళ్లిపోయినా ప్రియ రాహులకు ఎలాంటి బాధ ఉండదు. వాళ్ళకి కావాల్సింది కేవలం శారీరక సుఖం మాత్రమే. వాళ్ళ మధ్య ప్రేమ అనేదే లేదు. కేవలం ఒకరి శరీరాన్ని ఒకరు వాడుకోవడమే వాళ్ళకి తెలుసు. వాళ్ళ వింత ప్రవృత్తి వల్ల ఒక చక్కటి జంట జీవితం అయోమయంలో పడిపోతుంది. ఈ సినిమా ఈ సీన్తోనే ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.